పట్న ఐతనగర్కు చెందిన ప్రముఖ కవి ఆలూరి బైరాగి శత జయంతి సందర్భంగా ఆయనపై తీసుకొచ్చిన వ్యాస సంకలనం ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. పలువురు పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని బైరాగి విశిష్టతను తెలియజేశారు. తెనాలికి చెందిన ప్రసిద్ధ కవి ఆలూరి బైరాగి కవిత్వమే శ్వాసగా జీవించారని విజయవాడకు చెందిన ప్రముఖ కవి కవితా పత్రిక సంపాదకులు బండ్ల మాధవరావు అన్నారు. శత జయంతి సందర్భంగా బైరాగి మూర్తిమత్వాన్ని వెలువరించే వ్యాసాలతో పుస్తకాన్ని వెలువరించడాన్ని ఆయన అభినందించారు. పట్టణానికి చెందిన సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో ఏర్పాటైన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. పాత్రికేయుడు బిఎల్ నారాయణ సంపాదకత్వంలో తెనాలి ఇంప్రెషన్స్ తీసుకొచ్చిన ఆలూరి బైరాగి సంకలనాన్ని బండ్ల మాధవరావు ఆవిష్కరించారు. ప్రాథమిక విద్య మాత్రమే చదివిన బైరాగి హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో అద్భుతమైన రచన చేయగలిగిన విద్వత్ ఎలా సాధ్యమైందన్న ఆశ్చర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజా సాహితీ ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడారు. బైరాగి రచనల్లో మార్మికత, తాత్వికతతో పాటు కొన్ని అర్థం కాని అంశాలు కూడా ఉంటాయన్నారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడారు. బైరాగి రచనల్లో మానవీయ కోణం అధికంగా తెలిపారు. ప్రజ్వలిత వ్యవస్థాపకుడు స్వర్గీయ నాగర్ల వెంకట దుర్గాప్రసాద్ తెనాలి సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకొచ్చారని కనపర్తి బాబురావు తెలిపారు. కళలకు, సాహిత్యానికి దుర్గాప్రసాద్ చేసిన సేవల్ని సోదాహరణంగా వివరించారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు మాట్లాడారు. తెనాలి చరిత్రను పుస్తకాల రూపంలో రికార్డు చేస్తున్న పాత్రికేయుడు బిఎల్ నారాయణ సాహితీ సేవను శ్లాఘించారు. కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు గారు స్వాగతం పలికారు. ప్రజ్వలిత బాధ్యులు మెరుగ రామలింగేశ్వరరావు, కొండముది రమేష్, వేము రామరాజు పర్యవేక్షించారు. మన ఆలూరి బైరాగి గారు తెనాలి దగ్గరలోని ఐతానగర్ వాస్తవ్యులు. 1925 సెప్టెంబర్ 5న జన్మించినటువంటి వీరు చాలా కొద్ది కాలమే జీవించారు. 1978 సెప్టెంబర్ 9న వారు పరమపదించారు. మరి ఈ కొద్ది కాలంలోనే ఆయన హిందీలో పండితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒక హిందీలోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా ఈక్వల్గా రాసి సమర్థన పెంచుకున్నారు. బహుభాషా కోవిదుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన రాసినటువంటి గ్రంథాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ముఖ్యంగా ఆగమగీతి అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావడం జరిగింది. వాటితో పాటుగా చీకటి నీడలని, అలాగే నూతిలో గొంతుకులని అనేక కావ్యాలు మరి రావడం జరిగింది. మరి అలాంటి మహనీయుల యొక్క కావ్యాలని గుర్తు చేసుకుంటూ మరి ఆంధ్ర రాష్ట్రం నుండి కవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి దాశరథి గారి లాంటి వారు, దేవులపల్లి లాంటి వారు, అలాగే శ్రీశ్రీ గారు, ఆరుద్ర అలాంటి కవులు కూడా వీరి యొక్క గొప్పతనాన్ని వేయినోళ్ళ పొగిడారు. వారి యొక్క శత జయంతి సందర్భంగా ఈ రోజున మన తెనాలిలో బిఎల్ నారాయణ గారు, సాక్షి విలేకరి గారు రాసినటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం, దాని కొరకు విజయవాడ నుంచి చేసినటువంటి మా బండ్ల మాధవరావు గారు రావడం, ఎంతమంది సాహితీ ప్రియులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బిఎల్ నారాయణ గారు దీంట్లో ఒక 27 వ్యాసాలని సంకలనంలాగా తీసుకొచ్చారు. ఆ సంకలనాన్ని కనుక మనం చదివేట్లయితే ఆలూరి బైరాగి యొక్క కవిత్వం, కథ, నవల, ఆయన రాసినటువంటి నవల, వీటన్నిటికీ సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలు విమర్శనాత్మకంగా మనం చదవడానికి అవకాశం కల్పించేటటువంటి పుస్తకం ఈ పుస్తకం. ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి రవిబాబు గారు, వీరనారాయణ గారు, అలాగే సింగారావు గారు, కృపాచారి గారు,